హలో అండి అందరికీ. రీసెంట్గా వైసీపీ పార్టీ ఎన్నికల నిర్వహణపై తీవ్రస్థాయిలో అనుమానాలు అయితే లేవనెత్తింది. ముఖ్యంగా ఈవీఎం మీద మనం చూసుకున్నట్లయితే రీసెంట్గానే కేంద్ర ఎన్నికల కమిషన్ని వైసీపీకి సంబంధించిన కీలకమైన నేతలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి లాంటి కీలకమైన నేతలు కలిసి ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలు, తీవ్రస్థాయి వ్యత్యాసాలు వాళ్ళన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కి అయితే వివరించడం జరిగింది. వైసీపీ ప్రధానంగా బ్యాలెట్ పేపర్లోనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో ఒక లెక్క అనేది చాలా పెద్ద స్థాయిలో వైరల్ అవుతుందన్నమాట. ఆ లెక్క ఏంటి అంటే, మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ కేంద్రంలో ఉండటానికి కారణమైన ఓటింగ్ శాతం ఎంత అంటే 36% ఓటింగ్. కానీ ఏపీలో వైసీపీకి వచ్చిన ఓటింగ్ శాతం ఎంత అంటే 40%. 40% వైసీపీ పార్టీకి ఓటింగ్ వస్తే గెలుచుకున్నది కేవలం 11 సీట్లు మాత్రమే. అదే మనం చూసుకున్నట్లయితే కేంద్రం స్థాయిలో అంటే దేశ స్థాయిలో బీజేపీ పార్టీకి 36% ఓట్లు వచ్చినాయి. కాకపోతే వాళ్ళు గెలుచుకున్న సీట్లంతా 240 సీట్లు. అంటే 40% ఓట్లు వచ్చిన పార్టీకేమో 11 సీట్లు, దేశంలో 36% ఓట్లు వచ్చిన బీజేపీ పార్టీకేమో 240 సీట్లు. అయితే దీని మీద తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తం చేస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈవీఎంలో ఏదో జరుగుతుందన్న అనుమానాలు అయితే వ్యక్తం చేశారు. చూశారు కదా, రాష్ట్రంలో వైసీపీ పార్టీకి 40% ఓటింగ్ వచ్చింది, కానీ గెలుచుకున్న సీట్లు 11. దేశంలో బీజేపీ పార్టీకి 36% ఓటింగ్ వచ్చింది, కానీ గెలుచుకున్న సీట్లు 240%. అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది ఆయన అనుమానాలు వ్యక్తం చేసిండు. ముఖ్యంగా వైసీపీ ఏపీలో ఘోరంగా ఓటమి పాలైన తర్వాత ఆ ఈవీఎం మీద తీవ్రస్థాయిలో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అదే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషనర్ కలిసి వైసీపీ పార్టీ కీలక ప్రతినిధులు అయితే వెల్లడించారు. వాళ్ళైతే ప్రధానంగా బ్యాలెట్ పేపర్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి దీని మీద కేంద్ర ఎన్నికల కమిషన్ ఎలా నిర్ణయం తీసుకుంటాం చూడాలి. ఏదో మనకి ఈ లెక్కలు చూస్తుంటే ఎక్కడో ఏదో జరుగుతుందని డౌట్ అనమాట. ఎందుకంటే 40% ఓటింగ్ వచ్చి కేవలం 20-30 సీట్లు కూడా గెలుచుకోకపోవడం పట్ల ఇక్కడ అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. చూడాలి మరి దీని మీద ఎలాంటి పరిణామాలు భవిష్యత్తులో వస్తాయనేది. ముఖ్యంగా వైసీపీ పార్టీ డిమాండ్ చేస్తుందంటే బ్యాలెట్ పేపర్లో ఎన్నికలు నిర్వహించాలి, ఎక్కడో ఏదో మేనేజ్ చేస్తున్న అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.